ఓకే, అందరు తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం మా దేవ. మా తండ్రిమైన దేవ, ఈరోజు తండ్రి ఇంత మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి మీ బిడ్డలను తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. అదే విధముగా తండ్రి చెప్పుచున్నటువంటి నాకు కూడా నాయన మంచి జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాము. విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అట్టి మాటల ప్రకారము ఆయన వారి జీవితంలో నడుచుకోవడానికి మీ సహాయం దయచేస్తారని త్వరలో మా కొరకు నానైనా మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి సంఘంగా వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలోంచి పరిశీలన చేద్దాం. అదేంటంటే వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగానే ఒక క్వశ్చన్ ఉంది ఈ యొక్క అంశానికి. దానికి ఆన్సర్ ఇవ్వగలిగితే వాక్యాన్ని నేర్చుకుందాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆదివారం ఆరాధన మానితే ప్రమాదం ఉందా? ఇదే క్వశ్చన్ నాది. ఆదివారం ఆరాధన మానితే ప్రమాదం ఉందా? ఉందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. అంటే వీళ్ళందరికీ లేదా? నా ప్రశ్న అర్థం అవ్వలేదా? లేకపోతే ఆదివారం ఆరాధన మానేస్తే ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉందని నమ్ముతున్నారా? ఉంటే మరి మానం కదా. ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం కనబడరు. ఎందుకని? ప్రమాదం వెంటనే జరగట్లేదనా? అవునా కదా? ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చిన వారం మానేస్తున్నారంటే ఆరాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఏమాత్రం కూడా తెలియలేదు. అవునా కదా? ఆరాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆదివారం ఆరాధనకు వస్తే వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటో, ఉపయోగాలు ఏంటో అవన్నీ మనకు తెలిస్తే ఆరాధన మానేస్తామా? వాటిని గూర్చినటువంటి అవగాహన మనలో లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం మానేస్తున్నాం ఆరాధన. అయితే ఆరాధన మానేస్తే కలిగేటటువంటి నష్టాలు ఏంటో, క్రీస్తుకు వచ్చేటటువంటి అవమానాలు ఏంటో కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఎంతోసేపు చెప్పను, మహా అయితే ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు చెప్తాను. ఓకేనా? బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చయముగా పట్టుకుందును. ఏం ఒప్పుకున్నాం మనం? ఏం పట్టుకున్నాం మనం? ఏం చెబుతున్నాడు అసలు ఇక్కడ? దేని గురించి చెబుతున్నాడు అంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేనికి వాగ్దానం చేసాం మనం? బాప్టిజం తీసుకోవడానికి ముందుగా, మన పాపాలన్నీ కడుక్కోవడానికి ముందుగా, బాప్టిజం తీసుకునే ముందు ఒక ఒప్పుకోలు చేసుకుంటాం. ఏమని చేసుకుంటాం? ఇక నుంచి చేసిన పాపాలన్నీ కూడా సమాధి చేయబడి ఇక నుంచి ఎలా బ్రతుకుతానని చేసుకున్నాం మనం? ప్రతి ఆదివారం సంఘానికి వస్తాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం, ప్రభు యొక్క శిక్షలో బాధలు పెరుగుతామని, అలాగే రొట్టెలోను అలాగే ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను కూడా పాలు పంపులు పొందుకుంటామని ఏం చేసాం మనం? ఆ రోజు వాగ్దానం చేసాం మనం. ఎవరికి చేసాం మనం వాగ్దానం? దేవునికి చేసాం కదా. మరి ఆ వాగ్దానాన్ని మనం పాటించకుండా మా బాప్టిజం తీసుకున్న తర్వాత మొదటి వారం సంఘానికి వచ్చి, రెండో వారం సంఘానికి వచ్చి, తర్వాత నుండి మనం మానేస్తున్నామంటే మన విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుంది చెప్పండి? ఎంతవరకు పనిచేస్తుంది మన విశ్వాసం? బాప్టిజం తీసుకున్న 2 వారాలేనా? బాప్టిజం తీసుకున్న నెల వరకేనా? బాప్టిజం తీసుకున్న 2 నెలల వరకేనా మన విశ్వాసం అనేది? అలా ఉండకూడదండి. మనం నమ్మి బాప్టిజం పొందిన తర్వాత మనం ఏదైతే ఒప్పుకోలు తీసుకున్నామో దేవుని దగ్గర, ఆ ఒప్పుకోలు అనేది మనతోనే ఉండాలి. ఆ వారానికి 2 వారాలకి విడిచిపెట్టేటటువంటి ఒప్పుకోలు అది నిజమైన బాప్టిజం కాదు. నిజంగా నువ్వు దేవుని ముందు నీ పాపాలను ఒప్పుకోలేదు. ఏమని చెబుతున్నాడంటే, వాగ్దానం చేసిన వాడంట నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై
మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని ఉండాలి, మనం విడిచిపెట్టకూడదు. చూడండి, మన సీఎం గారు ఉన్నారా? మన సీఎం గారు సీఎం అవ్వకముందు ఎన్నో పథకాలు ఇస్తారు మనకి, అవునా కదా? ఏమేమి ఇస్తానని చెప్పారు మనకి? అమ్మఒడి ఇస్తానన్నారు, అవునా? నెలకు వచ్చే డబ్బులు ఇస్తానన్నారు, చాలా ఇస్తానన్నారు. ఇంకా మరి సీఎం అయిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టి వాడికి నచ్చినవి అవి చేసుకుంటూ పోతే ఎంతవరకు కరెక్టే చెప్పండి? కరెక్టేనది? అసలు మనం ఒప్పుకుంటామా? సీఎం అవ్వకముందు మనకి ఏ పథకాలు పెట్టాడు? ఎన్నో పథకాలు పెట్టాడు మనకి. మరి సీఎం అయిన తర్వాత ప్రజలకు అవన్నీ ఇవ్వాలా లేదా? మరి మనం బాప్టిజం తీసుకోవడానికి ముందు ఏమని ఒప్పుకున్నాం? దేవుని ముందు ఏమని ఒప్పుకున్నాం? పరిశుద్ధంగా బ్రతుకుతానని ఒప్పుకున్నాం, క్రీస్తు యొక్క శరీరాన్ని తీసుకుంటానని ఒప్పుకున్నాం, రక్తాన్ని తీసుకుంటానని ఒప్పుకున్నాం, పరిశుద్ధంగా బ్రతుకుతానని ఒప్పుకున్నాం. మరి ఆ ఒప్పుకోలు మనం ఏం చేస్తున్నాం? పట్టుకుంటున్నామా? సీఎం గారిలాగా ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన పట్టుకొని ఏం చేస్తున్నాడు? మనకు అందిస్తున్నాడు. మరి మనం చేసుకున్నటువంటి ఆ ఒప్పుకోలను పట్టుకొని దేవునికి ఇస్తున్నామా? మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? ఆయన రక్తాన్ని తీసుకుంటున్నామా? చెప్పండి. మారు మనసు పొందిన తర్వాత వారం నుంచే మన సంఘాన్ని మానేస్తున్నాం, అవునా కదా? మానితే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి మనకి. ఇంకా ముందుకెళ్తే మన సంఘం మానేస్తే జరిగేటటువంటి నష్టాలు ఏంటో, క్రీస్తుకు వచ్చేటటువంటి అవమానాలు ఏంటో ఇంకా కింద ఉన్నాయి. చూద్దాం ఒకసారి 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే కొందరు సంఘం మానేస్తున్నారా? ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి చెప్పట్లేదు, ఇక్కడున్న స్టోరీని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీని బట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి వారు కొందరు ఏం చేస్తున్నారంట? మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అంత కఠినంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏముంది అక్కడ అంటే, రోమ ప్రభుత్వం అక్కడ ఏలుబడి చేస్తుంది. రోమ ప్రభుత్వం అంటే మామూలు విషయం కాదు. దేవుని వాక్యాన్ని చెప్పిన వారైనా, ప్రార్థన చేసేవారైనా, కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నా, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు సమాజముగా కూడుకొని వాక్యాన్ని బోధిస్తున్న వారిని ఏం చేస్తుంది రోమ ప్రభుత్వం? ఏం చేస్తుంది? వారందరినీ కూడా శిక్షలు విధిస్తుంది వారందరికీ. మరి ఈనాడు మనకుందా? ఈనాడు మనకి రోమ ప్రభుత్వంలా ఇప్పుడున్నటువంటి సమాజంలో మన ప్రభుత్వం నడుస్తుందా? నడవకపోయినప్పటికీ కూడా మన సంఘానికి వస్తున్నాం. మరి ఆనాడంటే సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళని బయటికి వీడ్చుకొని వచ్చి ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, సింహాల బోన్లో వేస్తున్నారు, చంపేస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి మనకు అంతుందా? మనకి ఇప్పుడు చంపేటటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయా? సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మన వైపు ఇంకా అవి రాలా. కానీ ఇక్కడ రోమా ప్రభుత్వం చేసేటటువంటి ఆ యొక్క ఏలుబడిలో ఎవరు ప్రార్థన చేస్తున్నా, ఎవరు వాక్యాన్ని చెబుతున్నా వారందరిని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. అందుకనే వారు ఏం చేస్తున్నారు? అక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటను సత్కార్యములు చేయుటకును ఒకడినొకను పురుకొల్పుకోవాలంట. మరి పురుగొల్పుతున్నాం మనం? సంఘానికి వచ్చేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఎవరైనా పని చేస్తున్నారు అనుకోండి, బయట చర్చికి టైం అయిపోతుంది, ఆరాధన టైం అయిపోతుందని పిలుచుకొస్తున్నాం మనం, మనతో పాటు వస్తున్నామా? సంఘానికి రావడానికి చెప్పేటటువంటి సాకులు ఎన్నో ఏం తెలుసా? ఏంటమ్మా పోయిన వారం సంఘానికి రాలేదు ఏంటంటే, ఊరు వెళ్ళామండి. ఇవే సాకులు. ఎక్కడ చూసినానండి, ఈ సంఘంలోనే కాదు, ఇక్కడనే కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సంఘానికి రాకుండా మరుసటి వారం సంఘానికి వస్తే ఎక్కడికి వెళ్ళారమ్మా అని అంటే ఏం చెబుతున్నారు? మా చుట్టాల్లో పెళ్లి పెట్టుకున్నారండి, పెళ్ళికి వెళ్ళామంటారు. అలా చెప్పడం కరెక్టేనా? అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనం ఏమని ఒప్పుకోలు చేసుకున్నాం? మనం ప్రతి వారం సంఘానికి వస్తామని ఒప్పుకోలు చేసుకున్నాం. మరి సంఘం మానేస్తే అలా చెప్పండి? ప్రతి వారం తన శరీరాన్ని తీసుకుంటానని మాట తీసుకున్నాం. ఎవరి ముందు తీసుకున్నావు? నీ తల్లిదండ్రుల ముందు తీసుకోవాలి. నువ్వు ఎక్కడ తీసుకున్నావు తెలుసా? క్రీస్తు ముందు, తండ్రి ముందు తీసుకున్నావు.
ఏమని? నేను మారి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానని తీసుకున్నావు. క్రీస్తు శరీరాన్ని తీసుకుంటాను అనుకున్నావు. తర్వాత క్రీస్తు రక్తాన్ని కూడా తీసుకుంటాను అనుకున్నావు. మరి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని ఎందుకు పాటించలేకపోతున్నాం మనం చెప్పండి? మన ఆసక్తి తీసుకున్న 10 నిమిషాల వరకేనా? మన సంఘానికి రాలేకపోతున్నాం అంటే మన విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుంది? ఇంకొక విషయాన్ని చూద్దాం ఒకసారి. 29వ వచనం వరకు, 29వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఇదే అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, చూడండి ఈ మాటని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్లుండగా ఇందా చదువుకున్నాము మనం. అలా ఉండగా, ఇట్లుండగా దేవుని కుమారుడు, ఎవరండి దేవుని కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, అంటే క్రమం తప్పితే దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం తొక్కినట్లేనా అంటే ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? క్రమం తప్పితే మాత్రం మీరు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మీ పాదముల కింద తొక్కుతున్నారంట. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని మనం క్రమం తప్పితే గనక మనం ఏం చేసినట్లు? ఆయన్ని మన పాదముల క్రిందేసి తొక్కినట్లంటండి. ఈ విషయాలన్నీ మనకు తెలిస్తే మన సంఘానికి రాకుండా ఉండలేం. ఏదో ఈ రోజుతోనే ఈయన వదిలేస్తే మాత్రం మరలా వచ్చే వారం నుండి అదే కంటిన్యూ అవుద్ది. ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని వీటి ప్రకారం మనం నడిచినట్లయితే మీకు ఆరాధన మానేయాలనే ఆలోచనే రాదు అసలు. చూడండి, మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎంత త్యాగం చేశారండి. ఎంత చేశారు చెప్పండి? మనకేమన్నా అయినవాడైనా చెప్పండి? మన తోడబుట్టినవాడైనా చెప్పండి? నీతో నాతో కలిపి తోడబుట్టినవాడా? రక్త సంబంధం పంచుకున్నవాడైనా ఆయన? కానీ మన కోసం వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడండి. కానీ ఆ యొక్క శిలువ త్యాగాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. కాబట్టి చెబుతున్నాడు, మీరు ఇట్లా గనక ఉంటే దేవుని సంఘానికి రాకుండా ఆరాధన మానేసి మీ ఇష్టానుసారంగా తిరిగినట్లయితే దేవుడు చెబుతున్నాడు, దేవుని కుమారుని అంట పాదముల కింద వేసి మీరు తొక్కినట్లేనంట. ఆ తర్వాత చెబుతున్నాడు, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఎవరు ఎంచుతున్నారు? మనమే ఎంచుతున్నాం. సంఘాన్ని మానేసి క్రమం తప్పి మన ఇష్టానుసారంగా తిరిగితే ఆయన పవిత్రమైనటువంటి నిబంధన రక్తాన్ని, మనం తీసుకునేటువంటి ఆయన యొక్క రక్తం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం? అపవిత్రపరిచిన వారు అవుతామంట. మరి సంఘానికి రాకుండా నాకు పెళ్ళి ఉందండి, మా ఇంట్లో బట్టలన్నీ ఒక మూలనేసి ఉన్నాయండి, వాటిని ఉతుక్కోవాలి, నా ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే ఎలా చెప్పండి? అలా అంటే దేవుడు ఒప్పుకోడు. ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? ఎలా సంఘానికి రావాలి? ఎలా రావాలని అంటే పవిత్రంగా సంఘానికి రావాలి. ఇంకొక విషయాన్ని చూస్తే ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎవరు వీళ్ళు? ఒకసారి 38వ వచనం దగ్గరికి వెళ్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని పేతురు గారు ప్రసంగించినప్పుడు ఎంతమంది చేర్చబడ్డారు? అక్కడ 3,000 మంది నమ్మి బాప్తిసం పొందారు. వారు ఎవరైతే ఉన్నారో వారినే కింద వీరు అని మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా నమ్మి బాప్తిసం పొందాం కదా. పేతురు గారు ఎలా అయితే ప్రసంగించినప్పుడు 3,000 మంది చేర్చబడ్డారో
మన దగ్గరకు కూడా వాక్యాన్ని చెప్పడానికి సువార్థికుడు వస్తున్నప్పుడు మనం కూడా విని ఏమవుతున్నాం? రక్షింపబడుతున్నాం, మారు మనసు పొందుతున్నాం. అలా పొందిన వారి గురించి చెబుతున్నాడు. అక్కడ పేతురు గారు ప్రసంగించినప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉన్నారో, వారి పరిస్థితి ఎలా ఉందో కింద 42వ వచనంలో చెబుతున్నాడు. చదవండి. వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు వాతావరణ శాఖ మనకి ఎడతెరుపు లేకుండా 3 రోజులు వర్షాలు చెప్పింది అనుకోండి. ఎడతెరుపు లేకుండా అంటే ఒకరోజు కురిసి ఒకరోజు ఆగి మళ్ళీ ఇంకో రోజు కురిసిద్దా? అలా కురవదు కదా. మరి ఇక్కడ ఎడతెగక అంటే ఏంటి? అసలు మానకుండా ఒక్కరోజు కూడా, ఒక్క ఆదివారం కూడా మానకుండా ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును. అపోస్తులు ఎలా అయితే ప్రభువుని కనపరిచారో వీళ్ళు కూడా అలాగే కనపరుస్తున్నారు. మరి సంఘంలో సువార్థికుడు చేసినట్లు ఎవరైనా విశ్వాసులు చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ 3,000 మంది రక్షణ పొందారు కదా. 3,000లో ఒక్కళ్ళైనా చెదిరిపోయి వెళ్ళిపోయారా? ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోలేదండి. వారు చేసినటువంటి పని చూడండి, కింద చెబుతున్నాడు. వీరు ఎలా ఉన్నారంట? అపోస్తుల బోధ యందు వాళ్ళు ఎలా అయితే బోధ చేశారో యాస్టీజ్ వీళ్ళు కూడా అదే బోధను కనబరుస్తున్నారంట. ఆ తర్వాత చెబుతున్నాడు, సహవాసమందును రొట్టె విరుచుట యందు కూడా, ప్రభు యొక్క రొట్టె విషయంలో కూడా ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు మిస్ అవ్వలేదంట. మరి మనం అండి, ఈరోజు వస్తే వచ్చే వారం రాము. మరి ఈ రొట్టె గురించి చెప్పండి. ప్రభు యొక్క రొట్టె గురించి దీనికి ఉన్నటువంటి ఆ యొక్క విధి విధానాలు మనకు తెలిస్తే మనం ఒక్కరోజు కూడా సంఘాన్ని దీన్ని విడిచిపెట్టేసి మన అవసరాల కోసం మనం వెళితే మనం చేసేటటువంటి తప్పు అదే మన జీవితంలో అది ఒక పెద్ద తప్పు అయిపోద్ది. నువ్వు ఎంత దేవుని ముందు క్షమాపణ అడిగినా కానీ దేవుడు మీ మనవి ఆలకించడు. కానీ అపోస్తుల యొక్క బోధన విని రక్షణ పొందిన వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటం కూడా ఎడతెగక ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా మిస్ కాకుండా ఏం చేస్తున్నారు? ప్రభువును మహిమపరుస్తున్నారు. మరి మనం ఆ లిస్టులో ఉన్నామా? అపోస్తుల యొక్క బోధలో ఉన్నామా? ఉన్నామా? అపోస్తుల బోధలో ఉన్నామా? ఒకవేళ ఉన్నామే అనుకోండి. సహవాసంలో ఉన్నామా? సహవాసంలో లేము. ఉన్నామా? ఒక వారం వస్తే మరుసటి వారం రాని వాళ్ళు వారి సహవాసాలు ఎలా ఉంటారు చెప్పండి. ఉన్నామా? ఇందులో మనం ఫెయిల్ అయితే రొట్టె విరుచుట యందు ప్రతి వారం రొట్టె విరుస్తున్నామా? ప్రభువు మరణ పునరుద్ధాలను ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకోవట్లా. మరి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నామా? మరి అపోస్తుల బోధను మనం ఎక్కడ కనబరుస్తున్నాం చెప్పండి. అపోస్తుల బోధను మనం ఎక్కడ ప్రచారం చేస్తున్నాం చెప్పండి. ఇక్కడ మనం ఎవరిని దేవునికి మనం ఎవరితో ముడివేయాలని అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం వారిని దేవునిలోనికి రానివ్వాలి, వారిని దేవునిలోనికి తీసుకురావాలి. మరి వీటన్నిటినీ మనం చేయనప్పుడు, వీటన్నిటినీ మనం బోధించినప్పుడు, ప్రకటించినప్పుడు వారు ఎలా దేవునిలోకి వస్తారు చెప్పండి. ఒకటి, మనం అపోస్తుల బోధను ప్రకటించాలి. రెండవది వారి సహవాసములో చేర్చబడాలి. మూడవది రొట్టె విరుచుటలో మనం పాలు పంపులు తీసుకోవాలి. నాలుగవది ప్రార్థన చేయటంలో కూడా ఎడతెగక చేయాలి. ఇవన్నీ కూడా ఎడతెగకుండా మనం చేసినప్పుడే మనం ఎవరి యొక్క శిక్షల బోధలు పెరుగుతున్నట్టు, ఎవరి శిక్షలో నడుస్తున్నట్టు, మనం ప్రభు శిక్షలో నడుస్తున్నట్టు. మనం ఇంకొక విషయాన్ని చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ కాళ్ళతో తొక్కి మీ మీద పడి
మిమ్మును చీల్చివేయును. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ఎంతమందికి తెలియని వాళ్ళకి పెట్టినప్పటికీ కూడా వారి ముందు ఎటువంటిది అది వ్యర్థమైనదండి. కుక్కలకి ఎంత పరిశుద్ధమైనది పెట్టినా కానీ అవి ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. అలాగే పందుల ముందంట ఎంత విలువ కలిగినటువంటి ముత్యాలను పోసినా అవి ఏం చేస్తాయి? వాటిని బురద పాలు చేస్తాయి తప్ప అవి వేటికి కూడా అలంకరణ చేసుకోవు. కాబట్టి విలువ కలిగినటువంటి వాక్యాలు మనకు ఎంత చెప్పినప్పటికీ కూడా మనం కుక్క లాంటి స్వభావం కలిగి ఉంటే మన జీవితం ఎప్పటికీ కూడా మారదు. ఎంత ముత్యాల లాంటి వాక్యాలు మన ముందు చెప్పినప్పటికీ కూడా మనం పంది లాంటి స్వభావం కలిగి ఉంటే మన జీవితం ఎప్పటికీ కూడా మారదు. కాబట్టి మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభువుని నమ్ముకొని ఆయనలోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలంటే సంఘానికి క్రమంగా రాకుండా వారం గ్యాప్ ఇస్తూ మానేసుకుంటూ వచ్చామనుకోండి. ఇప్పుడు ఈ వారం సంఘానికి వచ్చారు, మధ్యలో ఒక వారం సంఘం మానేశారు. మరలా సంఘానికి రావాలంటే ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది? వారానికి ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది? ఈ యొక్క 7 రోజులు, ఆ యొక్క 7 రోజులు. ఎన్ని రోజులు? 14 రోజులు. క్రీస్తు రక్తాన్ని తాకకుండా, క్రీస్తు శరీరాన్ని తీసుకోకుండా మనం ఎన్ని రోజులు ఉంటున్నాం? సమాజంలో, లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతున్నాం అంటే 14 రోజులు ఉంటున్నాం. ఆ 14 రోజులు మన శరీరానికి మలినాన్ని అందించుకుండా ఉంటున్నామా? బూతులు మాట్లాడకుండా ఉంటున్నారా? పాపాన్ని చేయకుండా ఉంటున్నారా? అదే సంఘానికి వస్తూ ప్రభు యొక్క శిక్షల బాధలు పెరుగుతూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం త్రాగినప్పుడు మన పాపాలు ఏమవుతాయి? దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. అంటే పాపం చేసి శరీరాన్ని, రక్తాన్ని తీసుకోమని కాదు నా అభిప్రాయం. క్రమంగా తీసుకోవాలి దాని పరమార్థం మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ఎప్పుడూ కూడా మానివేయలేం. కాబట్టి సంఘాన్ని మానకూడదండి. సంఘాన్ని మానేసి ఆయన రక్తాన్ని, శరీరాన్ని తీసుకోకుండా మనం టైంపాస్ చేస్తే మాత్రం ఇది టైంపాస్ భక్తి అవుద్ది. ఒకసారి ఆరాధన మానితే జరిగే అనర్థాలు ఏంటో తెలుసా? ఆరాధన మానేసి మన పనుల మిత్తం మనం తిరిగితే జరిగేటటువంటి అనర్థాలు ఏంటంటే క్రీస్తుని మన పాదాల కింద వేసి మనమే తొక్కిన వాళ్ళం అవుతూ ఉంటాం. గ్రంథం ఏం చెబుతుంది? ఇందా చూసాం కదా, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో చూసాం. ఏం చూసాం? సంఘాన్ని మానేసి మన పనుల కోసం, మన శరీర కోరికల కోసం మనం ఈ లోకంలో తిరిగితే మాత్రం, క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోకుండా నువ్వు టైంపాస్ చేస్తూ తిరిగితే మాత్రం దేవుడు చెబుతున్నాడు క్రీస్తునంట మన పాదాల కింద మనమే వేసి తొక్కిన వాళ్ళు అవుతూ ఉంటాం. ఇది మొదటి తప్పు. రెండవ తప్పు, నిబంధన రక్తాన్ని అపవిత్రపరిచిన వాళ్ళు అవుతాం. ఇవన్నీ జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ వింటే మాత్రం మన సంఘాన్ని మానడం మన వల్ల కాదు. అసలు మానలేం కూడా సంఘాన్ని. ఇంకొకటి, మూడో విషయం ఏదైతుందో, ఆత్మను తిరస్కరిస్తామంట. అవునా కదా? సంఘానికి రాకుండా లోకంలో తిరిగితే, సంఘాన్ని మానేసి మన ఇష్టానుసారంగా తిరిగితే ఆత్మను కూడా మనం ఏం చేస్తాం? తిరస్కరించేస్తాం. ఎలా అంటే ఆత్మ ఏమంటుందో తెలుసా? ఆదివారం వచ్చేసరికి, ఇదిగో రేపే ఆదివారం, ఇక ఉదయాన్నే లెగిసి సంఘానికి వెళ్ళాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. సువార్థికుడు ఎంతో దూరం నుండి కష్టపడి వాక్యాన్ని చెప్పడానికి వస్తాడు. నా ఆత్మని నేను రక్షించుకోవాలనే ఆలోచన మనలో ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? మనల్ని దినదినము కూడా పురుగొల్పుతూ ఉంటుంది మనల్ని. అలా లేనప్పుడు, అలా మనం చెయ్యనప్పుడు, సంఘానికి మనం రానప్పుడు ఆత్మను కూడా నువ్వేం చేస్తావు? తిరస్కరించేస్తావు. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొంది దేవునిలోనికి వచ్చిన తర్వాత ఏ వారం కూడా మన సంఘాన్ని మానేయకూడదండి. ప్రతి వారం కూడా ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం ప్రతి వారం కూడా తీసుకోవాలి. వాటిలో పాలు పంపులు పొందుకోవాలి. అలా పొందుకోకుండా మనం గనక నిర్లక్ష్యం చేసామనుకోండి, దానికి మించినటువంటి పెద్ద తప్పు ఏది కూడా లేదు. కాబట్టి ప్రతి వారు కూడా సంఘాన్ని మానకుండా ప్రతి వారము సంఘానికి వస్తూ ఆయన లేఖనాలను పరిశీలన చేస్తూ ఆయన లేఖనం ప్రకారము మన జీవితాన్ని నడిపించుకోవాలని ప్రభు పేరిట మీకు హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు వల్ల కార్యక్రమాన్ని మన మధ్య